ప్రార్థన చేసిన దానికి మన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించేవాడు. మన దేవునికి ఉన్న ఒక పేరు ఏంది అంటే ప్రార్థనలు ఆలకించువాడు. ఆలకించేవాడే కాదు, ఆ ప్రార్థనకు ప్రతిఫలమును, ప్రత్యుత్తరమును, జవాబును కూడా ఇచ్చేవాడు. హన్నాకి సంతానం లేనప్పుడు దేవుని మందిరానికి వెళ్ళింది. దేవుని మందిరంలో ఎక్కెక్కి ఏడుస్తూ, కన్నీళ్లు గారుస్తూ, మూలుగులతో ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఆమె మనసులో అయితే తనకున్న ఆవేదన ఏదో దేవునితో మాట్లాడుతుంది, కానీ బయటికి మాత్రం మూలుగుడు తప్ప ఏం వినపడతల్లా. ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, ఏంటిదంటే హృదయపూర్వకమైన ఆర్తనాదంలో కన్నీళ్లు, మూలుగులు తప్ప పదాలు ఉండవు అన్నాడు. నిజమే, హృదయపూర్వకంగా మనం ఆర్తనాదం చేసేటప్పుడు ఇక పదాలు వల్లించడానికి, పదాలు రావటానికి మనకు ఊపిరి, శ్వాస కూడా తీసుకోవడానికి కష్టం అవుతుంది. ఎప్పుడన్నా ఉందా మీకు అనుభవం? ఏడుస్తా 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 ఏదో 4 మాటలు అడుగుతాం, తెలియకుండానే ఇక ఎక్కువ దుఃఖంలోకి వెళ్ళిపోతాం. ఇక మన పదజాలం రాదు, కానీ ఇక అంతరంగంలో మనకి ఏ ఆలోచన అయితే ఉందో అది దేవునికి తెలుసు. ఈరోజు ఒకవేళ నీకు మాట రాని పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉంటే, అఫ్కోర్స్ ఒకవేళ జన్మత మూగ వ్యక్తివైనా, బలహీనతను బట్టి మాట పడిపోయిన పరిస్థితుల్లో ఉన్న నీ అంతరంగంలో ఉన్న ఆర్తనాదపు ఘోష నా దేవునికి తెలిసే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. అన్న మూలుగుతూ 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 ఉంది. పాపం ఏలీ గారు, హేలీ అనే దైవజనుడు అపార్థం చేసుకున్నాడు. ఏమ్మా, ఇంత ముద్దురాలువై ఉన్నావు, అంత చేడు దాకపోతే ఏం పోయింది తల్లి అన్నాడు. ఏలినవాడా, నీ దాసురాలనైనా నన్ను అంత అపార్థం చేసుకోబాకు. నాకు కలిగిన మనోవేదన, దుఃఖాన్ని బట్టి నేను అలా ఉన్నానే తప్ప నేను మత్తురాలను కాదు. దయచేసి నన్ను అపార్థం చేసుకోబాకు అని అడిగినప్పుడు అప్పుడు హేలీ అంటాడు, అమ్మా, యెహోవా యొద్ద నీవు చేసుకొనిన మనవి ఆయన ఆలకించునుగాక అంటాడు.